ఎన్నికలకు ముందు వైసీపీ వర్సెస్ జనసేన ఫైట్ ఒక రేంజ్ లో ఉండేది. ముఖ్యంగా చంద్రబాబుని కూడా పక్కన పెట్టి కొన్నాళ్ల పాటు పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేసింది జగన్ ముఠ. పొత్తులతో తమకు అధికారాన్ని దూరం చేస్తున్నారన్న అక్కసుతో వ్యక్తిగత జీవితాలపై ఏ విధంగా కామెంట్స్ చేసేవారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇక తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడం, దానికి జనసేన ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అసలు ఏంటి ఆ గొడవ? ఆ వైసీపీ ఎమ్మెల్సీ ఎవరి అండ చూసుకొని పవన్ ను టార్గెట్ చేశారు? వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంలో జరిగిన ఒక ఉత్సవాల్లో స్టేజీపై అమ్మాయిలతో డాన్స్ చేసిన పాత వీడియోలు వైరల్ అవడంతో ఆయన పేరు ఒకప్పుడు బాగా చర్చనీయాంశమైంది. ఆ వీడియోలు ఎమ్మెల్సీ పదవి చేపట్టక ముందు తీసినవని తేలడంతో అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. సామాన్య వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన ఇజ్రాయెల్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశమిచ్చారు. ఎంఆర్పీఎస్ నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్న ఆయన తర్వాత వైసీపీలో చురుగ్గా పనిచేయడం, కుల సమీకరణాల పరంగా కూడా అనుకూలంగా ఉండటంతో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం పార్టీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కామెంట్లు చేయడంతో జనసేన శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలపై బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ పాల్గొని ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడితే 15 ఏళ్లు కాదు 30 సంవత్సరాలు కూడా చంద్రబాబుకు పాలేరుగా ఉంటానంటున్నాడు. తాను పార్టీ పెట్టి వేరే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడట. ఆయన అన్నా ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలోనో లేదంటే చంద్రబాబుతోనో విలీనం అవుతాడో తెలియదు, కానీ విలీనం పక్కా అంటూ ఇజ్రాయెల్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి పాలేరుగానే ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అలా అన్నగారు కూడా అలాగే చేశారు. ప్రజారాజ్యం పెట్టి పార్టీలు విలీనం చేశారు. వీళ్ళు కూడా తొందరలో మరి బీజేపీలో చేస్తాడా లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడో తెలియదు, కానీ చేయటం మాత్రం పక్క. మరి దీన్ని గమనించుకుని అంటే నేను అనేది ఏంటంటే మోసాలన్నీ కూడా మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. దానికి మోసాలు చూసి కానీ పార్టీని బలోపేతం చేసుకున్నాం. ఇజ్రాయెల్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి కౌంటర్గా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నేరుగా ఇజ్రాయెల్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. సత్యనారాయణ మాట్లాడుతూ, దయచేసి నోరు జారవద్దు. పాలేరుతనం అంటే ఏమిటి? నీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి ఆ విధంగా మాట్లాడే స్థాయి నీకుందా? దేశ ప్రధాని అందరినీ కాదని ఆయన్నే పిలుస్తారు. రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తే వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని హితవు పలికారు. ఈ ఫోన్ సంభాషణ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మడి ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి,
ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడాలి. గిడ్డి సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో మరోమారు రియాక్ట్ అయ్యారు ఇజ్రాయెల్. ఫోన్ చేసి మాట్లాడుతూ వీడియోస్ తీసుకుని నాకు వార్నింగ్ ఇచ్చాను అని ప్రచారం చేసుకుంటున్నావు. ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేశాడని, సాటి దళిత ఎమ్మెల్సీగా నేను ఫోన్ తీశాను. అది అతను వీడియోస్ తీసుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని అనేక మంది అగ్రవర్ణాల నాయకులు విమర్శిస్తున్నారు. వారికి ఫోన్ చేసి వీడియోస్ తీసే దమ్ము నీకుందా అంటూ ప్రశ్నించారు ఇజ్రాయెల్. ప్రతిపక్ష పార్టీగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను, అరాచకాలను ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఏం చేసుకుంటావా చేసుకో, మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు అంటూ రెచ్చిపోయారు ఇజ్రాయెల్. మా పక్క నియోజకవర్గమైనటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ తీయడం జరిగింది. దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, మరి ఏంటి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి నేను స్థాయి నీదా అని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నాడు. నేను గిడ్డి సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది. విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాష్టికాల మీదగా ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవం ఇచ్చి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాల్లో పెట్టి స్వర్గానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ